హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. సో ఈ రోజు అయితే నేను వైజాగ్ లో ఉన్నాను. వైజాగ్ లో ఉన్న రామానాయుడు స్టూడియోకి అయితే వచ్చేసాను. ఇది ఇండియాలో లెజెండరీ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు గారు ఎస్టాబ్లిష్ చేసిన ఫేమస్ ఫిల్మ్ స్టూడియో. చాలా తెలుగు, తమిళ్, హిందీ మూవీస్ ఇక్కడే షూట్ అయ్యాయి. ఇక్కడ మూవీ సెట్స్ కానివ్వండి, బ్యూటిఫుల్ లొకేషన్స్, షూటింగ్ మెమరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మరి ఈ రామానాయుడు స్టూడియోలో ఏమేమి అట్రాక్షన్స్ ఉన్నాయి, సినిమా షూటింగ్ లొకేషన్స్ ఎలా ఉన్నాయో ఇంకా లేట్ చేయకుండా ఈ రామానాయుడు స్టూడియోని ఎక్స్ప్లోర్ చేసేద్దాం, వచ్చేయండి. ముందు మన జర్నీ స్టార్ట్ అయ్యే ముందు ట్రావెల్ డీటెయిల్స్ చెప్పేస్తాను చూడండి. రామానాయుడు స్టూడియో విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి 18 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి అయితే అప్రాక్స్ గా 17 కిలోమీటర్స్ ఉంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి మాత్రం అరౌండ్ 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఆటోస్, క్యాబ్స్ లేదా సిటీ బసెస్ లో ఈజీగా రీచ్ అవ్వచ్చు మనం ఇక్కడికి. సో రామానాయుడు స్టూడియో ఎంట్రన్స్ గేట్ నుండి టికెట్ కౌంటర్ వరకు అరౌండ్ 100 to 150 మీటర్స్ మాత్రమే ఉంటుంది. జస్ట్ 2-3 మినిట్స్ లో మనం వాక్ చేస్తే టికెట్ కౌంటర్ రీచ్ అయిపోవచ్చు మనం. మరి ముందు టికెట్స్ తీసుకొని మన రామానాయుడు స్టూడియో జర్నీని స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఈ ఎంట్రీ టికెట్ డీటెయిల్స్ విషయానికి వస్తే ప్రెసెంట్ అయితే ఎంట్రీ ఫీ అడల్ట్స్ కి 60 రూపీస్ ఉంది. 10 years లోపు చిల్డ్రన్ కి అయితే 30 రూపీస్ ఉంది. ఇంకా కెమెరా సెపరేట్ గా తీసుకువెళ్ళాలి అంటే కనుక 60 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఫోటో షూట్ చేయాలి అనుకుంటే 6 hours కి 2000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. షార్ట్ ఫిలిం షూటింగ్ కి 6000 రూపీస్. ఇంకా స్టూడియో టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 9:30 నుండి ఈవినింగ్ 5 వరకు ఓపెన్ ఉంటుంది. సో మీరు విజిట్ చేయాలి అని ప్లాన్ చేస్తే ఈ టైమింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా టికెట్స్ తీసుకున్నాక స్టూడియో ఎంట్రన్స్ నుండి మెయిన్ హిల్ టాప్ ఏరియా వరకు అరౌండ్ 700 మీటర్స్ నుండి 1 కిలోమీటర్ వరకు ఉంటుంది డిస్టెన్స్. మనం వాక్ చేస్తూ వెళ్ళొచ్చు, లేదంటే వెహికల్ అవైలబుల్ ఉంటే వెహికల్ లో కూడా వెళ్ళొచ్చు అన్నమాట. మధ్యలో బ్యూటిఫుల్ గ్రీనరీ, మూవీ షూటింగ్ స్పాట్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి కాబట్టి జర్నీ కూడా చాలా ఎంజాయబుల్ గా ఉంటుంది. సో ఫైనల్లీ మనం హిల్ టాప్ రీచ్ అయిపోయాము. ఇక్కడే మన టికెట్స్ చెక్ చేసి రామానాయుడు స్టూడియో మెయిన్ ఏరియాలోకి ఎంటర్ అవ్వాలి. ఫస్ట్ ఇంప్రెషన్ చూస్తేనే సినిమా షూటింగ్ లోకి వచ్చామనే ఫీలింగ్ అయితే డెఫినెట్లీ మనకు వస్తుంది. మరి లోపలికి ఎంటర్ అయ్యి ఒక్కొక్క ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మన రైట్ సైడ్ ఉన్న స్టెప్స్ ఎక్కుదాము. ఎందుకంటే ఇక్కడ నుండి విశాఖపట్నం సిటీ వ్యూ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. కొంచెం పైకి ఎక్కితే ఒక సైడ్ లష్ గ్రీనరీ, ఇంకో సైడ్ వైజాగ్ సిటీ స్కై లైన్, డిస్టెంట్ సీ వ్యూ అన్ని కలిసి సూపర్ వ్యూ ఇస్తాయి. ఫోటోగ్రఫీకి, మెమరీస్ క్యాప్చర్ చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. మరి మీరు కూడా ఈ అమేజింగ్ వ్యూ ని ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడే మనం బ్యూటిఫుల్ వైజాగ్ వ్యూ చూసాం కదా. ఆ వ్యూ పాయింట్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్ లో ఒక హాస్పిటల్ సెటప్ క్రియేట్ చేశారు. ఫస్ట్ లుక్ లో చూస్తే ఇది నిజమైన హాస్పిటల్ అనిపిస్తుంది, కానీ ఇది ఒరిజినల్ హాస్పిటల్ కాదు. సినిమా షూటింగ్ కోసం స్పెషల్లీ డిజైన్ చేసిన సెట్ అన్నమాట. చాలా మూవీస్ ఇంకా సీరియల్స్ లో హాస్పిటల్ సీన్స్ ఇక్కడే షూట్ చేశారు. సెట్స్ ని అంత రియలిస్టిక్ గా డిజైన్ చేయడం వల్లే స్క్రీన్ మీద ఒరిజినల్ లొకేషన్ లా కనిపిస్తుంది. ఇంకా హాస్పిటల్ పక్కన చిన్న చిన్న హౌసెస్ లాగా కూడా ఉన్నాయి. దాని పక్కన పోలీస్ స్టేషన్ కూడా మనకి అరేంజ్ చేశారనమాట సెట్ లాగా. ఆ పోలీస్ స్టేషన్ లోపలికి కూడా వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి. ఆల్రెడీ అక్కడ ఒక షూట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ బోర్డు ఉంది కదా, ఆ పోలీస్ స్టేషన్ బోర్డు ఏంటంటే మనకి ఏ షూట్ కి కావాలంటే ఆ షూట్ కి తగ్గట్టు చేంజ్ చేసుకుంటారనమాట ఆ బోర్డు. ఇప్పుడైతే స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం పదండి. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇక్కడ షూటింగ్ అయితే జరుగుతుంది. ఇట్లా చిన్న చిన్న షూటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఇప్పటికీ కూడా. ప్రెసెంట్ అయితే షార్ట్ ఫిల్మ్ షూటింగ్ చేస్తున్నారు. ఆ విజువల్స్ దగ్గర నుండి చూపిస్తాను చూడండి. మనకి ఎగ్జాక్ట్ గా పోలీస్ స్టేషన్ లో ఏ థింగ్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేసి ఉంటారు. Everyone,
అర్జెంట్ విడిపించి మేడం అవతాలకు గైస్ ఇక్కడ కనిపిస్తున్న మీకు పెంకుటిల్లు అది ఫోటోషూట్ కోసం యూస్ చేస్తారు అండ్ సినిమాకి కూడా యూస్ చేస్తారు అనమాట. ఏదైనా చిన్న చిన్న క్లిప్స్కి అయితే మనకి యూజ్ అవుతూ ఉంటుంది ఈ పెంకుటిల్లు అనేది. ఎగ్జాక్ట్గా టైంకి కూడా చూడండి ఫోటోషూట్ చేస్తున్నారు చిన్న బాబుకి. అండ్ మనం ఇంట్లోకి వెళ్తే ఏంటంటే ఒక బామ్మగారు ఇంకా మేకప్ అది వేసుకుంటూ ఉన్నారు అందరూ. వాళ్ళు సీరియల్ కోసం వచ్చారో లేకపోతే సినిమా కోసం వచ్చారో మనకంత ఐడియా లేదు, కానీ ఇప్పుడైతే వెళ్ళి తెలుసుకుందాము వాళ్ళు దేనికి వచ్చారు అనేసి. వావ్ ఫ్రెండ్స్, మన అదృష్టం ఏంటంటే మనం వచ్చిన టైంకి ఇక్కడ ఫుల్ షూటింగ్ వైబ్ ఉంది. ఒక సైడ్ సీరియల్ షూటింగ్ కోసం ఆర్టిస్ట్ రెడీ అవుతుంటే ఇంకో సైడ్ ఫోటో షూట్ కోసం టీమ్ ప్రిపరేషన్స్ లో బిజీ ఉంది. స్టూడియోలో లైవ్ గా ఇలాంటి మొమెంట్స్ చూడటం నిజంగా సూపర్ ఎక్స్పీరియన్స్. చూడండి షూటింగ్ సెటప్ అయితే మనకి ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ. ఎక్కువ మూవీస్ సీరియల్స్ అన్నీ చేస్తూ ఉంటారు. వైజాగ్లో మనకి రామానాయుడు స్టూడియో అనేది చాలా ఫేమస్ అనమాట. ఏ సినిమా కావాలన్నా ఏ సీరియల్కైనా కూడా ఇక్కడే షూటింగ్ అది చేస్తూ ఉంటారు. ఇందాక చూపించిన పెంకుటిల్లు ఫ్రంట్ సైడ్ అనమాట ఇది. ఇక్కడ కూడా చూడండి ఇంకో ఫోటోషూట్ టీం వీళ్ళు. సో మనం రామానాయుడు స్టూడియో లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ లొకేషన్స్ అన్ని కవర్ చేసుకుంటూ ఇప్పుడు మిడిల్ లో ఉన్న ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ సెటప్ దగ్గరికి అయితే వచ్చేసాము. సినిమా షూటింగ్ కోసం స్పెషల్లీ కన్స్ట్రక్ట్ చేసిన మల్టీపర్పస్ సెట్. స్టోరీ రిక్వైర్మెంట్ ని బట్టి దీన్ని ప్యాలెస్ లాగా, లగ్జరీ హోటల్ లాగా, కార్పొరేట్ ఆఫీస్ లాగా లేదా రిచ్ ఫ్యామిలీ హౌస్ లాగా డెకరేట్ చేసి షూట్ చేస్తారు. బయట నుండి చూస్తే పర్మనెంట్ బిల్డింగ్ లా కనిపించిన సినిమా మ్యాజిక్ అంతా ఈ సెట్ డిజైన్ లోనే ఉంటుంది. ఇంకా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీలో కూడా కనిపిస్తుంది ఈ బిల్డింగ్. ఫ్రెండ్స్ మీరు ఈ బిల్డింగ్ చూసారా ఎప్పుడైనా? అండ్ ఆ టెంపుల్ అండ్ ఆపోజిట్లో ఉన్న చిన్న బిల్డింగ్ చూస్తే మీకు ఏ మూవీ గుర్తొస్తుంది చెప్పండి? అదే అండి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ. గుర్తుపట్టారా? గోపాల గోపాల. ఇప్పుడైతే మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను ఈ బిల్డింగ్ని అండ్ ఆ టెంపుల్ని కూడా మీకు చూపిస్తాను. ఎక్కడైతే మనకి షూటింగ్ చేశారో వెంకటేష్ గారు అండ్ మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి షూటింగ్ చేశారో చూపిస్తాను, వచ్చేసేయండి. మొత్తం ఎంటీగా ఉంది ప్లేస్ అంతా. ఇక్కడైతే మనకి సెటప్ అనేది చేసుకుంటారనమాట మూవీ షూటింగ్స్కి వాటికి. బిల్డింగ్లో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించాను కదా. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము, చూద్దాం రండి పైన ఏముందో. రండి, ఇక్కడైతే గ్లాస్ సెటప్ ఉంది, లోపలికైతే మనకి అలౌ చేయట్లేదు. అండ్ ఇక్కడ నుంచి ఆ టెంపుల్ కనిపిస్తుంది చూడండి. దీని తర్వాత మనం ఆ టెంపుల్కి వెళ్దాము. అండ్ ఆ బిల్డింగ్లో వెళ్ళటానికి ఏం లేదు చూపించడానికి, ఇప్పుడు మీకు చూపిస్తున్న బిల్డింగ్ లాగానే కనిపిస్తుంది అనమాట. స్టూడియోని ఇంతలా ఎక్స్ప్లోర్ చేయడానికి కారణం అండ్ ఫౌండర్ అయిన పర్సన్ ఈయనే అనమాట. పేరు రామానాయుడు గారు, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. వెంకటేష్ గారి ఫాదర్ అనమాట. అండ్ పక్కన ఉన్నది మీరు చూస్తున్నది రానా దగ్గుబాటి గారు. సో ఇక్కడ కూడా మీరు చూడండి ఆయన ఫొటోసే ఉన్నాయి మొత్తం. ఇంతమంది షూటింగ్ చేసుకోవటానికి కారణం కూడా ఈయనే అనమాట మనకి. సో గోపాల గోపాల మూవీలో బిల్డింగ్ అయితే చూసాము. ఇప్పుడైతే టెంపుల్లోకి వచ్చేసాము. ఇక్కడైతే కరెంట్లీ మనకి వినాయక స్వామి టెంపుల్, వినాయక స్వామి విగ్రహం అయితే ఉంది. మనకి యాక్చువల్గా గోపాల గోపాల మూవీలో ఉండేది లార్డ్ కృష్ణ విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ మన స్టూడియో మొత్తంలో ఒక షాప్ అయితే మనకు ఉందన్నమాట, జనరల్ స్టోర్స్. మనకి అర్జెంటుగా ఏమైనా కావాలనుకుంటే కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మనం కూడా ఇప్పుడే ఖాళీ చేసాము, నేను నా ఫ్రెండ్. సో ఎవరైనా రామానాయుడు స్టూడియోని విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి ఇది ఒక్కటే స్టోర్ అన్నమాట.
మనకి పెద్ద పెద్ద మూవీస్లో షూటింగ్ సెటప్స్ అన్నీ చేస్తూ ఉంటారు కదా, ఒక కాలనీ లాగా ఉంటుంది అనమాట. ఈ చిన్న చిన్న బిల్డింగ్స్ అన్నీ అవే. సో ఇక్కడంతా చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్స్ అన్నీ ఇలా కాలనీ లాగా ఉంటుందన్నమాట మొత్తం. గైస్ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ మూవీస్ అన్నిటినీ కూడా ప్రొడ్యూస్ చేసింది మన రామానాయుడు గారు. ఈ సంఘర్షణ కానివ్వండి, రాము, కలియుగ పాండవులు, ఇంద్రుడు చంద్రుడు, ఇవన్నీ మూవీస్ కూడా మన రామానాయుడు గారు ప్రొడ్యూస్ చేసినవి. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రొజెక్టర్స్ అనేవి పెట్టారనమాట. మూవీస్లో చూసే పెద్ద పెద్ద ప్రొజెక్టర్స్ అన్నీ ఇవే అనమాట. ఇప్పుడు అంటే కొత్తగా అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ ప్రొజెక్టర్స్ అనేవి ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఇది ఏ 19th 20th సెంచరీదో అయి ఉంటుంది. ఈ 3 ప్రొజెక్టర్స్ అయితే ఇక్కడ పెట్టేసి ఉంచారు. చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. ఇందులో రీల్ పెట్టి మనకి షూట్ చేస్తారనమాట. మనకి రీల్ అనేది వస్తూ ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంది, స్ట్రాంగ్గా కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఎస్పీ అర్థమై ఉంటుంది కదా, సురేష్ ప్రొడక్షన్స్లో వచ్చిన మూవీస్ అనమాట. బొబ్బిలి రాజా కానివ్వండి, కూలీ నెంబర్ 1 నుంచి ప్రేమ మూవీస్ వరకు మొత్తం ఎస్పీ ప్రొడక్షన్స్లో వచ్చింది ఈ మూవీస్. తులసి మూవీ కూడా, నువ్వు లేక నేను లేను, అప్పట్లో మనకి ఫుల్ ఫేమస్ అయిన మూవీ నువ్వు లేక నేను లేను. నా ఫేవరెట్ మూవీ అండి ఇది. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే కవర్ చేసేసాము. అటు సైడ్ వెళ్ళి చూద్దాం, అటు సైడ్ ఏముందో మనకి. హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమాస్ అంట, చూడండి. 1896 నుంచి వచ్చిన మూవీస్ ఇవన్నీ కూడాను. మోస్ట్లీ హిందీ మూవీస్, ఇంగ్లీష్ మూవీసే కనిపిస్తున్నాయి. మ్యూజియం ఆఫ్ సినిమా. సో ఇప్పుడైతే మనం రామానాయుడు స్టూడియోలో ఉన్న మ్యూజియంకి అయితే వచ్చేసాము. లోపల ప్రొజెక్టర్స్ కానివ్వండి, పాత ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. అవైతే ఎక్స్ప్లోర్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఈ ప్లేస్లో అయితే బైక్ ఉండేది. గోపాల మూవీలో పవన్ కళ్యాణ్ గారి బైక్ ఉంది కదా, ఆ బైక్ అయితే ఉండేది 2 years బ్యాక్. బట్ ఇక్కడ తీసేశారు. ఫొటోస్ అండ్ వీడియోస్కి ఎక్కువ మంది షూట్ చేసుకుంటున్నారు, మొత్తం కవర్ చేసేస్తున్నారు అని చెప్పేసి అది తీసేసి ఇవైతే పెట్టారనమాట సెటప్. అసలు లైటింగ్స్ అవన్నీ చూసారా ఎలా ఉన్నాయో అప్పట్లో. ఇప్పుడైతే మంచి టెక్నాలజీ వచ్చేసేసి చాలా కొత్త మోడల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. సో ఈ సెటప్ అయితే నేను ఏదో మూవీలో చూశాను, బట్ నాకైతే ఐడియా రావట్లేదు. మీకు ఏమైనా ఐడియా వస్తే చెప్పండి, కమెంట్లో మెన్షన్ చేసేసేయండి. ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది కానీ నాకైతే ఐడియా రావట్లేదు. ఒకసారి అటు అయితే చూపించేసి. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది ఇక్కడ, పీస్ఫుల్గా ట్రీస్ అవన్నీ గ్రీనరీతో ఉంది మొత్తం స్టూడియో అంతా కూడా సెటప్. రామానాయుడు స్టూడియోలో ఉన్న ఒక సైడ్ కాలనీ అయితే మీకు చూపించాను కదా, ఇదైతే ఇంకొక సైడ్ కాలనీ అనమాట. ఈ చిన్న హౌన్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో సెటప్ అంతా కూడాను. మూవీస్, సీరియల్స్ అన్నీ కూడా ఇక్కడే షూట్ చేస్తారు మనకి. సో ఇవైతే షట్టర్స్ అనమాట. మూవీస్లో షాప్స్ అవి ఉంటూ ఉంటాయి కదా మనకి, అలా ఇక్కడ ఒక సెటప్ అనేది మెయింటైన్ చేశారు. షట్టర్స్ షాప్స్ ఉంటాయి అక్కడ, ఆ మూవీకి తగ్గట్టు ఏ మూవీకి తగ్గట్టు ఆ షాప్కి ఇక్కడ అరేంజ్ చేసుకుంటారు. దాంట్లో ఎక్విప్మెంట్ కానివ్వండి, అవైతే డౌన్లో ఉన్న షాప్స్ ఏ పర్పస్కి ఏం కావాలంటే అలా యూస్ చేసుకుంటారు. ఇవి ఆపోజిట్ షట్టర్స్ అట్లా ఉన్నాయి. మొత్తం ఎక్విప్మెంట్ చూడండి ఇక్కడే కనిపిస్తూ ఉన్నాయి మనకి. సో మూవీస్లో ఏ షాప్ కావాలన్నా కూడా ఇక్కడ ఈ సెటప్ అయితే మనకి చూస్ చేసుకుంటారు వాళ్ళు, ఏ మూవీకి తగ్గట్టు ఆ మూవీకి. ఆయన ఎంటైర్ లైఫ్లో ఉన్న ఫోటో హిస్టరీ అంతా ఇక్కడ ఉంది. ఫోటో ఎగ్జిబిషన్ అని చెప్పేసి మొత్తం ఫొటోస్ అన్నీ పెట్టారనమాట. మొత్తం
అందరూ చూడటానికి ఆయన ఏమేమి మూవీస్కి యాక్ట్ చేశారు, ఆయనకు వచ్చిన అవార్డ్సే కానివ్వండి, మొత్తం అన్నీ కూడాను ఇక్కడ ఫొటోస్ రూపంలో తెలియజేస్తున్నారు మనకి. ఎన్ని అవార్డ్స్ మెడల్స్ వచ్చాయో చూడండి ఆయనకి. ఇవి జస్ట్ ఫొటోసే కదా, అక్కడ షూట్లో తీసిన ఫొటోస్ అనమాట. ఇక్కడ నుంచి మెడల్స్ కానివ్వండి, అవార్డ్స్ కానివ్వండి, చూడండి ఎంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ప్రతి అవార్డులో కూడా మెన్షన్ చేశారు. అవార్డు దేనికి వచ్చింది, ఎన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చింది, ఏ ఇయర్లో వచ్చింది అన్నట్టు అన్నీ మెన్షన్ చేశారు. అండ్ ఈ అవార్డు వచ్చేసి పెద్దరాయుడు మూవీకి వచ్చిన అవార్డు అనమాట. చూడండి, అలానే ఇక్కడ చాలా అవార్డ్స్ అయితే ఉన్నాయి. ఆరాధన మూవీకి వచ్చిన అవార్డు. ఎన్ని డేస్ ఆడింది ఆ మూవీ, 100 days ఆడింది అనమాట, అలా మెన్షన్ చేశారు అవార్డులో. ఎమదొంగ మూవీకి వచ్చిన అవార్డు. సినిమా ప్రొడ్యూసర్గా వచ్చిన అవార్డ్స్ చూస్తున్నారు కదా. సో అలానే ఆది మూవీ కాడ నుంచి సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ 1, వీటన్నిటికీ కూడా వచ్చిన అవార్డ్స్ ఇవి. ఎన్ని డేస్ ఆడింది మూవీ అది కూడా మెన్షన్ చేశారు చూడండి. స్టూడెంట్ నెంబర్ 1 వచ్చేసి 142 days ఆడింది, దానికి అవార్డు అది. అలాగే మీరు చూసినట్టయితే ఆది మూవీ, సింహాద్రి మూవీ 118 days అండ్ 176 days అనమాట. సో మొత్తం ఆయన షూట్ చేసిన మూవీస్ అన్నీ ఒక ఎగ్జిబిషన్ కింద పెట్టారు. ఇది వీణ, బొబ్బిలి వీణో మరి ఏమో నాకు ఐడియా లేదు. మూవీస్లో షూట్ చేసే వీణ కావచ్చు అది. అండ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ అత్తారింటికి దారేది 100 days సూపర్ హిట్ అయిన మూవీ, దానికి వచ్చిన అవార్డు అనమాట. ఈ అవార్డు వచ్చేసి జ్యోతి థియేటర్, వైజాగ్లో ఉన్న జ్యోతి థియేటర్లో ప్రజెంట్ చేశారు ఆయనకి. అండ్ జ్యోతి థియేటర్లో అవార్డు ప్రజెంట్ చేసిన నిన్నే పెళ్ళాడతా మూవీకి వచ్చిన అవార్డు. అండ్ ప్రెజెంటెడ్ బై చూడండి సిటీ వైడ్ నాగార్జున ఫ్యాన్స్ ప్రజెంట్ చేశారంట. వినాయక, గణేష్ ఐడల్ని కూడా ప్రజెంట్ చేశారు ఎవరో. ఛాలెంజ్ మూవీకి వచ్చిన అవార్డు. చూడండి, అప్పట్లో కిరీటం కూడా మనకి ఆయనకి సత్కరించారు. వెంకటేష్ గారికి కానివ్వండి, ఆయన కొడుకులు, మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో పెట్టారు. సాహస వీరుడు, సాగర కన్య, దానికి వచ్చిన ప్రెజెంటేషన్ ఇది. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, అప్పట్లో మస్తు ఫేమస్ అయిన మూవీస్ అన్నిటికీ కూడా అవార్డ్స్ పొందారు ఆయన. ఇవన్నీ కూడా అవే అవార్డ్స్. ఇక్కడ మనకి చూసినట్టయితే ఒక కొటేషన్ కూడా ఉంది చూడండి. ఆ కొటేషన్ చూసి ఇన్స్పైర్డ్ అయ్యేలాగా ఉందన్నమాట. ఈ స్టూడియోలో మనకి ఒక బస్ అయితే కనిపిస్తుంది, ఎస్పీ ప్రొడక్షన్స్ది, రామానాయుడు స్టూడియోస్ సంబంధించిన మేకప్ కిట్ కానివ్వండి, మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఇందులో నుంచే మనకి ట్రాన్స్ఫర్ చేస్తారనుకుంటా. నాకు పెద్దగా ఐడియా లేదు, కానీ ఇక్కడ హీరోస్ హీరోయిన్స్ రెడీ అవుతారో ఈ బస్లో, ఆర్ ఎక్విప్మెంట్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అంటే ట్రాన్స్పోర్ట్ లాగా యూజ్ చేస్తారు, మనకు అంత ఐడియా లేదు. బట్ ఇక్కడ బస్ అయితే పెట్టుంది రామానాయుడు స్టూడియోలో.
సో ఇది కూడా షూట్ కోసం ఒక సెటప్ అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే కేఫ్ అయితే ఉంది స్టూడియోలో, అండ్ అది ఒక సెటప్ ఉంది షూట్ కోసం. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది, చూద్దు వచ్చేసేయండి. మనకి ఇక్కడ నుంచి చూసే వ్యూ పాయింట్ కన్నా రైట్ సైడ్లో మనం టాప్కి వెళ్ళి చూసే వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. మొత్తం బీచ్ కాడ నుంచి వైజాగ్ మొత్తం కనిపిస్తుంది అనమాట అక్కడ నుంచి. వావ్, నేచర్ చూసారా ఎంత బాగుందో, బ్యాక్ సైడ్ బీచ్, ఆ కొండలు, ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. బాహుబలిలో ఉండే యానిమల్స్, మన రానా గారు ఫైట్ చేసిన యానిమల్ ఇది, బాహుబలి. సెటప్ అంతా కూడా చాలా బాగా అరేంజ్ చేశారు ఈ కేఫ్. ఈవినింగ్ టైం ఎక్కువ క్రౌడ్ అయితే ఉంటుంది ఈ కేఫ్ అంతా. ఇప్పుడైతే కొంచెం 3 o'clock అట్లనే అయింది కాబట్టి క్రౌడ్ ఎక్కువ కనిపిస్తలేదు మనకి. సో ఇది గైస్ వైజాగ్ రామానాయుడు స్టూడియో వ్లాగ్. ఈ స్టూడియోలో ఉన్న అన్ని షూటింగ్ స్పాట్స్ ని నేను కవర్ చేశాను అని అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయినా ఆర్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ద క్యూరియస్ సోల్. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరెన్నో ట్రావెల్, ఇన్ఫర్మేటివ్ అండ్ ఫుడ్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై.